నా పేరు సుభద్ర సార్. ఏ ఊరు? వెంకటాపురం, గిద్దలూరు మండలమా? ముళ్ళపాడు మండలం. ముళ్ళపాడు మండలం కదలేదు, పంచాయతీ గిద్దలూరు మండలం. ఏం వేసారమ్మా మీరు? మేము అరటి నాటినాం సార్, మళ్ళీ పసుపు నాటినాం సార్. ఓకే. డ్రిప్ గుండా మాకు ఉపయోగమే సార్. ఏం ఉపయోగం అమ్మా డ్రిప్తో? అది నీళ్లు వేసుకుంటే బాగా డ్రిప్పులో ఇసుకోవచ్చు సార్, ఉపయోగమే మాకు సార్. ఏం ఉపయోగం? నీళ్ళు కట్టుకుంటే మేలు కదా? కాదు సార్, డ్రిప్పులతోనే ఉపయోగం సార్. డ్రిప్తోనే ఉపయోగం? చాలా కష్టం సార్ నీళ్ళు ఎండలకాలం కట్టాలంటే. డ్రిప్తో అయితే డ్రిప్పుతో అయితే ఇచ్చుకొని కూర్చోవచ్చు సార్, ఒక చెట్టు కింద అయినా. మందు పంపించుకుంటుందా దాన్ని? పంపిస్తున్నాం సార్. అది మేలా లేకపోతే ఇది పైప్ పెట్టుకేసుకోవడం మేలా? ఇదే మేలు సార్, డ్రిప్తోనే. డ్రిప్పుతోనే మేలు సార్. ఉపయోగపడే స్కీమ్ అంటారా ఇది? ఇది ఉపయోగపడే స్కీమే సార్ రైతులకు. రైతులకు ఇది చిన్న వన్న రైతులకు మంచి ఉపయోగపడే స్కీమే సార్. ఇక్కడ సుభద్ర గారండి, ఇక్కడ వెంకటాపురం గ్రామము ఎస్టీ రైతు. మీరు ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇచ్చినటువంటి 100% సబ్సిడీతో గతంలో ఎస్టీ కింద తీసుకుని ఈరోజు మంచి పండ్ల సాగు అనేటువంటిది చేస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలబడుతున్న ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్, ప్రకాశం జిల్లా. థ్యాంక్ యూ. ఇది 2 ఎకరాల అరటి తోట అండి, G9 అరటి సాగు. ఇది 2వ సంవత్సరం పంట. ఈ పంటను 4 లక్షలకు అమ్మడం జరిగింది. అదేవిధంగా మొదటి పంటను 6 లక్షలకు అమ్మడం జరిగింది. మొత్తం ఖర్చు ఎకరాకు వచ్చేసి 1,00,000 రూపాయలు అయితే 2 ఎకరాలకు కలిపి 2 లక్షలు ఖర్చు అయితే, ఖర్చులు పోగా దాదాపుగా 8 లక్షల రూపాయలు ఈ 2 ఎకరాల మీద అరటి సాగు మీద ఈ కావేటి సుభద్ర గారు తీసుకున్నారండి. ఈ విధంగా పండ్ల తోటల సాగులో బిందు సేద్యాన్ని ఉపయోగించి అధిక దిగుబడులను తీసుకుంటూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలబడుతున్నటువంటి సుభద్ర గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు అండి. ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్, ప్రకాశం జిల్లా. థ్యాంక్ యూ వెరీ మచ్.